మేము పాటలు పాడేది. ఏం పాటలు అంటే, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది అని పాట పాడగానే ఒక అన్నది, మీకు ఏం పాటలు దొరకాయా అమ్మ, ఏమైంది? ఈ పాటలా పాడేది? ఈ పాటలు ఎక్కడ పాడాలి? సచినోళ్ళ కాడ పాడాలి. ఎవడు సచినోళ్ళ కాడ పాడేది పాట? చెప్పండి. పువ్వు లాంటిది జీవితం అవునా కాదండి? గడ్డి పువ్వు లాంటి జీవితం బైబిల్ చెప్తలేదా? ఒకరోజు పాట పాడుతున్నాం, నిజంగా వాళ్ళు భయపడిపోయి, మీరు పాటలు పాడుతుంటే మాకు భయం వేస్తుంది, ఇటువంటి పాటలు మీరు వాడకండి, చనిపోతే బ్రతుకున్నది, విత్తనమే చచ్చి మరల బ్రతుకుచున్నది అనే పాట పాడగానే వీళ్ళకు చనిపోయే పాటలు తప్ప బ్రతికే పాటలు దొరకవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. మంచిదండి. నేను కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవాలని ఆశపడి ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు. ఎందుకంటే పుట్టినరోజు అంటే పాత బట్టలు వేసుకొని ఏం డెకరేషన్ లేదు, ఏమండి ఇంకా మంచిగా ఘనంగా చేయాలి కదా, కేకులు అన్నీ తేవాలి కదా అని అందరూ నాతో చెప్పారు. కానీ నేను అలా చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకొరకంటే బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ఎందుకొరకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని వాక్యానికి మనం ఏమి ఇవ్వాలంటే విలువనివ్వాలి. దేవుని వాక్యమే గొప్పది. దేవుని మాటలకు లోబడాలి. దేవుడు తన కృపలో నన్ను గడిచిన 39 సంవత్సరములు కాపాడి 40 సంవత్సరంలోనికి నడిపించిన దేవునికి నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందుకే నేను ఒక ఇష్టమైన పాట పాడుకుంటాను. ఇందాక వాడిన కదా, ఏం పాట? నా ప్రాణం ఉన్నంత వరకు, నా తనువు మట్టిలో చేరేంత వరకు నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఘనపరుస్తానయ్యా అని ఆ పాట పాడుతూ దేవుని స్తుతిస్తాను. మంచిది. ఈ సమయంలో ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడ్డాను. బైబిల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుద్ది. కనుక జన్మదినం మేళ, మరణ దినము మేళ. క్రైస్తవుడు ఆలోచన చేయాలి. నేను చాలామందితో చెప్పినాను, నా పుట్టినరోజు సందర్భాన్ని బట్టి ఇదే మెసేజ్ చెప్తుంటే వాళ్ళు అన్నారు, ఇదేంది జన్మదినము రోజు మనకి ఎలాంటి ఆశలు ఉంటాయంటే, వచ్చిన వాళ్ళంతా నన్ను దీవించాలి, నన్ను ఆశీర్వదించాలి, నన్ను అధికంగా దీవించునని చాలామంది చెప్పుకుంటుంటారు. వచ్చిన సేవకులంతా ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తుంటారు. సంఘస్థులంతా, అయ్యా మా అయ్యగారికి మంచి ఆరోగ్యం నీవు, ఆయుష్ నీవు అని దీవించిపోతారు. దీవెనల కొరకు మాట్లాడుకోవాల్సిన సమయంలో జన్మదినము మేళ, మరణ దినము మేళ అనే మాట మాట్లాడుకోవడము, మరణం అనేవారికి ఎవరికి ఇష్టం అనిపించదు. మరణం అనగానే చాలామంది ఏం చేస్తారంటే మరణమా అని అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథం నుంచి చూద్దాము. ప్రసంగి రాసిన గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే మనకు దేవుని వాక్యము అర్థమవుతుంది. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. చూడండి, చాలామంది కొడుకు పుట్టిండు అని సంబరపడే వాళ్ళు ఉంటారు, బిడ్డ పుట్టిండని సంబరపడే వాళ్ళు ఉంటారు. బిడ్డ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, కొడుకులు అంటే ఇష్టం అనే వాళ్ళు కూడా ఉన్నారు. బిడ్డల కంటే కొడుకులు అంటేనే ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే వృద్ధాపమంది వాళ్ళేగా చూడకుండా పోయేది, అంతేనా? ముసలితనం వచ్చిన తర్వాత ఎవరు చూడరంటే కొడుకులే చూడకుండా పోతారు. కనుక కొడుకు పుట్టంగానే చాలా సంబరపడతారు. తర్వాత అలాగా బ్రతుకుతూ పెద్దవాడైన తర్వాత వాని బ్రతికిన దినములన్నీ తండ్రిని సుఖపెట్టకుండా సంతోషపెట్టకుండా బ్రతికినప్పుడు, ఆ తండ్రి మాటలను విననప్పుడు, నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ తండ్రి జీవితంలో సంతోషం ఉండదు. ఆ తర్వాత తన జీవితం, తన కుమారుని జీవితం కూడా ముగిసిన తర్వాత ఏం బ్రతుకురా వీని బ్రతుకు అన్నట. తండ్రి ఏమంటాడు, నిజంగా వీడు అడవిలో పుట్టినా బాగుండేదేమో, వీడు పుట్టకుంటుంటే
బాగుండేదేమో. చాలామంది కొడుకులు తండ్రులకు మనశ్శాంతి లేకుండా తండ్రులను ఏడిపిస్తూ ఎంతోమంది ఉన్నారు. కానీ చాలామంది కుమారులు తండ్రులను సంతోషపెట్టేవారే కూడా ఉన్నారు. మనం చాలామందిని చూస్తున్నాం. రకరకాలుగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు భూమి మీద, ఎంతోమంది ఉన్నారు. ఎటు సంతోషపెట్టక బ్రతికే వాళ్ళు ఉన్నారు, సంతోషపెట్టు బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఏడిపిస్తూ బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సంతోషపెట్టే కుమారుని చూసినప్పుడు తండ్రి అధికంగా సంతోషిస్తూ ఆనందపడతాడు. కానీ నిజంగా ఏడిపిస్తున్న కుమారుని చూసినప్పుడు అంటాడు, వీడు పుట్టకుంటుంటే నాకు మేలు, నిజంగా వీడు పుట్టకుంటుంటే నాకు పిల్లలు లేరని సంతోషంగా బ్రతుకుతున్నాయేమో అనుకుంటాడు. కానీ బైబిల్ గ్రంథంలో నుంచి చూస్తే ఏమన్నా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. కానీ క్రైస్తవుడు మరణ దినం గురించే బాగా మాట్లాడుకోవాలండి. జన్మదినం అయిపోయింది, అయిపోయింది. పుట్టడం గొప్ప కాదు, కానీ పుట్టిన తర్వాత మనుషుడు దేవుని కొరకు ఎంతవరకు బ్రతకాలనేదే ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ పుట్టాం పర్వాలేదు, ఎక్కడి నుంచి వచ్చామో మనిషికి అర్థం కాదు, కానీ బైబిల్ చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చావు, దేవుని యొద్ద నుంచి వచ్చావు. తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కనుక మనం ఆలోచన చేయాలి, ఈ లోకంలో నువ్వు పుట్టినా పుట్టకపోయినా పర్వాలేదు, కానీ పుట్టిన తర్వాత మాత్రం ఒక మంచి పేరును సంపాదించాలి. ఒక క్రైస్తవుడిగా ఒక మంచి పేరును సంపాదించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దేవుడు తన గ్రంథంలో రాయించిన మాట ఏంటంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. నిజంగా మంచి పేరు సంపాదించిన వాళ్ళు ఉన్నారా బైబిల్లో? ఎందుకు లేరు? అనేక మంది ఉన్నారు, చాలా మంచి పేరు సంపాదించారు. ఈరోజు చాలామంది పుట్టినరోజులు చేసుకొని కేకులు కట్ చేసుకొని ఆనందంగా బ్రతుకుతున్నారు. కానీ ఇది క్రైస్తవులు చేయకూడదు. నేను నిజంగా చెప్తున్నాను, క్రైస్తవులు చేయకూడదు. ఇది ఎవరి ఆచారాలంట? అన్యజనుల ఆచారములు. నాకు పెళ్ళైనప్పుడు నాకు తెలియదు, కానీ అంత విశ్వాసపరుడు కాదు, భక్తి జీవితంలో కూడా సరిగా లేను. కానీ మా నాయన ఇక్కడే ఉన్నాడు, నా పెళ్ళయ్యేటప్పుడు తాళి తెచ్చిచ్చిండు, తాళి కట్టమని. మా భార్యకు తాళి కట్టేసిన తర్వాత నాకు వాక్యం తెలిసిన తర్వాత నాకు పొరపాటు చేసిన తాళి కట్టి. ఎందుకో తెలుసా? ఇది ఎవరిది చెప్పండి? ఇది అన్యజనులదే. కానీ నిజంగా నేను మా అమ్మకు ఒక ఏమంటారు దాన్ని, రింగు తొడగాలి, నాకు ఒక రింగు తొడగాలి, బైబిల్ మార్చుకోవాలి. కానీ బైబిల్ మార్చుకోవాలి, తాళి కట్టిన. దేవుడు కృపనిచ్చి దయ చూపి నన్ను నా భార్యను ఆరోగ్యవంతురాలుగా బ్రతికిస్తే మా కొడుకుల పెళ్లి లేటప్పుడు అదే పని చేస్తా. ఎందుకో తెలుసా? నేను ఒప్పుకోను, నా పర్మిషన్ లేకుంటే ఏది జరగదు. ఎందుకంటే నా పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా సుఖముగా జీవించాలంటే దేవుని మాటకు లోబడాలి, అలాగా చేయాలని కోరిక. నిజంగా అన్యజనుల ఆచారం ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం అంటాడు, మీరు అన్యజనుల ఆచారములను అభ్యాసించకూడి. కానీ ఈరోజు క్రైస్తవులంతా ఏం చేస్తున్నారంటే అన్యజనుల ఆచారాన్ని అభ్యాసిస్తున్నారు. అన్యజనులు ఎలాగా నడుస్తున్నారో వారిలాగా నడుస్తూ వెళ్తున్నారు. ఈరోజు క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారు వాస్తు ప్రకారము ఇల్లు కడుతున్నారు. వాస్తును చూసుకొని ఇల్లు కడతలేరా? భూమి గుండ్రంగా తిరుగుతుంది, అందరు తెలుసా తెలియదండి? భూమి తిరుగుతుందని. మరి తిరుగుతున్న భూమికి వాస్తు ఎక్కడ ఉంటుంది చెప్పండి? వాస్తు లేదు. కానీ అదొక బిజినెస్, అది ప్రజలలోకి వ్యాప్తి చెందింది. ప్రతి ఒక్కరు ఏంటంటే వాస్తు ప్రకారం ఇడలేదు, వాస్తు ప్రకారం అంటే వాస్తు ప్రకారం ఆనకూడదా? వాస్తు ప్రకారం నీళ్ళు ఎక్కడ పోయాలంటారు? ఈశాన పోవాలంట. ఈ బండలు వేస్తాడు, చర్చిలో బండలు వేస్తాయని అంటాడు. నేను అన్నాను, ఇటు తర్వాత కిందికి అవుతుంది కదా, ఇక్కడే పోనీ నీళ్ళు అంటే ఎవరు చెప్పారా నీకు? ఈశాన పోవాలి అని 3-4 ఇంచులు తగ్గించి అక్కడ పెట్టేసిండు, కడుగుతే అక్కడికి వెళ్ళిపోతాయి. ఇక ఏం చేస్తాం చూసారా? కానీ నువ్వు బండలు బాగానే పెట్టినావు, నేను కట్టింది వాస్తు ప్రకారం అని చర్చ్ అని అడిగిన, కట్టలే అన్నాడు. ఆ గుడి కానీ ఎట్టన కట్టుకోవచ్చు, దేవుని గుడి ఎట్టైనా కట్టొచ్చు అని ఇల్లు కట్టకూడదంట. దేవుని గుడిలో దేవుడు ఉంటాడు కనుక దేవుడికి ఏ నష్టం కాదు. ఇంట్లో ఎవరు ఉంటారు? మనం ఉంటాం కనుక మనకు నష్టాలు జరుగుతాయని అర్థం. ఏ వాస్తులో ఏం లేదు. కనుక మనుషుడు ఆలోచన మార్చుకోవాలి కదా. ఒక క్రైస్తవుడు లేని ఒకటి తయారు చేస్తుండండి.
చిన్నపిల్లలకు అలవాటు చేస్తుండు. ఏం అలవాటు చేస్తుండు? కేకులు కట్ చేయడం అలవాటు చేస్తుంది. ఒకసారి మీరు బైబిల్ బాగా చదివి చూడండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతూ కూడా అపోస్తుల కంటే మనం గొప్పవారం కాదు, కానీ ఎక్కడనూ అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ పుట్టినరోజులు చేసుకున్నట్టు బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. బైబిల్లో పుట్టినరోజు చేసుకుంది ఇద్దరే. ఆ ఇద్దరు ఎవరంటే, ఒక ఆయన పరో. ఆ పరో పుట్టినరోజు చేసుకుంటూ యోసేపు ఉన్న దినములలో ఆ పరో ఉన్నాడు. ఆయన పుట్టినరోజు చేసుకొని ఆ పుట్టినరోజు నిమిత్తము ఎవరి తలను నరికించిండు? భక్షకారుని యొక్క తలను నరికించిండు. తర్వాత హేరోదు పుట్టినరోజు చేసుకుంటూ ఆయన ఎవరి తలను నరికించిండు? యోహాను తలను. చూసారా, బైబిల్లో ఇద్దరు చేసుకురు. ఆ ఇద్దరు ఎవరంటే దుర్మార్గులు కదండి. పుట్టినరోజు అందరినీ సంతోషపెట్టాలి, కానీ ప్రాణం తీసుడేంది? తీయకూడదు. కానీ శాసనం నాది, నేనేలిందే రాజ్యము, నేను చెప్పిందే శాసనం, తిరుగు లేదని, ఆ తిరుగుబాటు లేదు, నన్ను మించిన గొప్పవాడు లేడని తన నియమాన్ని నియమించుకొని ఆ రోజు వాళ్ళ పుట్టినరోజు నిమిత్తము ఏ పాపము చేయని యోహాను తల నరికిచ్చిండు. భక్షకారుడు ఏదో పొరపాటు చేసిండు, కానీ ఆయన క్షమించాలి. క్షమించకుండా ఏం చేసిండు? తలను నరికివేసి అతని శరీరాన్ని కాకులకు గద్దలకు పెట్టేసిండు. కనుక ఒకసారి ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని వారలారా. ఎందుకొరకంటే పుట్టినరోజు అనేది అది దేవుని పిల్లలుగా చేసుకోకూడదు. ఏమంటే యేసుక్రీస్తు పుట్టినరోజు మరియకు యేసోబుకు తెలియదా? తెలుసు. మరి ఎందుకు చేయలే? కానీ ఆయన ఎలాంటి పేరు సంపాదించిన అనేది చూడాలి. ఒకసారి చూద్దాము. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 22 వచనం. కొర్నేలు గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. కొర్నేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన భక్తిని ఎవరు మెచ్చారంటే దేవుడు మెచ్చాడు. 10వ అధ్యాయము 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరితో మంచి పేరు పొందినవాడైన ఎవరంట? మంచి పేరు పొందిన కొర్నేలు అని ఒక మనుషుడు ఉన్నాడు. నిజంగా మంచి పేరు ఎంత గొప్పదో చూసిరా. ఏమండి, కొర్నేలు కంటే ప్రజలు లేరా కొర్నేలు చుట్టూ? కానీ వాళ్ళకి లేదే ఆ మంచి పేరు. కొర్నేలుకి ఏమొచ్చిందట? మంచి పేరుంది. అతడు దేవునికి భయపడేవాడు. చూశారా, ఈరోజు దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నాం మనం కూడా ఈ సమాజంలో. కానీ దేవుని భయం మనలో లేదు. దేవుడు చూస్తున్నాడనే ఆలోచన కూడా మనలో లేదు. మనుషులకు తెలివి విరిగిపోయి వాక్యం మాకు తెలుసులే అని ఏం చేస్తుర్రు? దేవునికే సమాధానం చెప్పేవారేరు కదా. తప్పు చేసి దేవునికి సమాధానం చెప్పేవారేరు. కానీ నువ్వు అనుకుంటున్నావు నీ మాట దేవుడు ఉంటాడు అనుకొని, నువ్వు ప్రార్థన విషయంలో పశ్చాత్తాపంతో చేసినప్పుడే దేవుడు నీ మాట వింటాడు. కానీ వాక్యం మీరు ఏది చేసినా దేవుడు నీ మాట వినడు. కానీ ఒకసారి ఆలోచన చేయండి. మొట్టమొదటిగా మనం చదువుకున్నది ఏంటంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఆ మాటకు నిజంగా కొర్నేలుకి ఏం పేరు ఉందంట? చాలా మంచి పేరు. కొర్నేలు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడు, దేవునికి లోబడి బ్రతికాడు. ఆ ప్రాంతంలో సాక్ష్యం పొందినవాడు. ఎలాంటి పేరట? ఒక మంచి పేరు పొందినవాడు. తర్వాత రెండో మాట కూడా చూద్దాము. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. మీ అందరికి తెలిసిన విషయమే. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థమంతుడు, న్యాయమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసరించినవాడు. చాలు. చూశారండి, యూజు దేశమందంట యోబు అనే ఒక మనుషుడు దేవుని యందు ఏం కలిగిన వాడంట? భయభక్తులు కలిగినోడు, యథార్థమంతుడు, న్యాయమంతుడు. అతనికి ఎలాంటి పేరుంది? చెడుతనమును విసర్జించిన వాడంట. అతనికి మంచి పేరు ఉన్నది. అవునా? దేవుడు
అపవాదితో అన్నాడు, యోబు గురించి ఆలోచించుతివా? యోబు లాంటి మనుషుడు అంటే యోబు నిజంగా యథార్థవంతుడు అని చెప్పింది. యోబు చెడ్డోడు అని చెప్పిందా? కానీ అపవాది కూడా సాక్ష్యం ఇస్తుంది, దేవుడు సాక్ష్యం ఇస్తుండు. చూసారా, యోబు జీవితంలో కూడా ఒక మంచి పేరును సంపాదించిండు. ఈరోజు దేవుని పిల్లలుగా మన పేరు ఎంతవరకు మంచివారని మన గురించి చెప్పేవారు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించాలి. ఎందుకొరకంటే దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన పరలోకం ఈజీగా రాదు. చర్చికి వెళ్తున్నాం కదా, నాకు తప్ప ఎవరికి వస్తే పరలోకం. నేను బాప్తిసం తీసుకున్నా కదా, నాకు తప్ప ఎవరికి వస్తుంది పరలోకం. చాలామందికి ఈరోజు వరకు నేను చాలామందిని అడిగా, అమ్మా మీరు బల్లలో చేయి ఎందుకు వేస్తారు అని అడిగితే, బాప్తిసం తీసుకున్నాం కనుక బల్లలో చేయి వేస్తున్నాం. బాప్తిసం ఎందుకు తీసుకున్నావు? అందరు తీసుకుంటారు కనుక నేను తీసుకుంటున్నా. అర్థమైందా? బాప్తిసం తీసుకునే విషయం కూడా అర్థం కాలేదు, బల్లలో చేయి ఎందుకేయాలో కూడా అర్థం కాలేదు. అంటే ఎంత ఎడ్డిగా, ఎంత అజ్ఞానంగా బ్రతుకుతుర్రు ఈరోజు క్రైస్తవులు. బాప్తిసం తీసుకునే విషయం అర్థం కాలేదు, బల్లలో చేయి ఎందుకేస్తున్నాం కూడా అర్థం కాలేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైనా వాక్యాన్ని పరిశీలన చేసి చెప్పేవారిని ఏమంటారు? చెడ్డోలని చిత్రీకరిస్తారు. అంటే నిజ నిజాలు చెప్తే ఏం చేస్తారు? అది కాదు అంటే మాకు మొదటి నుంచి మేము వింటలేమా? మీరు చెప్పేటన్ని కొత్తగానే మాకు, మేము మొదటి నుంచి వింటున్నది ఏం తెలుసా? ఇన్నేళ్ళు లేదంట, ఇప్పుడు వచ్చింది ఏంది? అసలు బైబిల్ ఎన్నేళ్ళ నుంచి రాయబడ్డా చెప్పండి? మొదటి శతాబ్దంలో రాయబడ్డది. ఏమండి, ఈ 2000 సంవత్సరాల క్రితము ఈ క్రీస్తు శకంలో మొదటి 70 సంవత్సరాల క్రితం రాయబడిందని విన్నాం. అప్పటి నుంచి దేవుడు ఒక కంప్లీట్గా ఒక 30 సంవత్సరాలలో కంప్లీట్ చేసి రాయించి మనకు బైబిల్ ఇచ్చింది. లెక్కలు కట్టుకుంటూ వెళ్తే మనకు 1900 సంవత్సరాలు దాటింది బైబిల్ రాయబడి. వీళ్ళకెంత వయసు ఉంది? నాతో మాట్లాడుతలే కానీ మీతో మాట్లాడుతున్న వయసు ఎంత ఉంటుంది చెప్పండి? 60-70. ఒక కరెక్ట్ చెప్పిండండి, దేవుడికి స్తోత్రం. అంతే కదా, ఇక 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో ఉండొచ్చు బహుశా. మరి 80 ఏళ్ళలో బైబిల్ కంటే పెద్దోలా? చూడండి, ఏమంటే దేవుడు రాసిన గ్రంథానికే తిరుగుబాటు చేసే వాళ్ళు తయారయ్యారు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఒక మంచి పేరుని సాధించాలి కదా, నేను క్రైస్తవురాలని అనే మాట మర్చిపోయి ఎన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు మీరు కొత్తగా చెప్తురేంది అని అంటారు. కనుక అందుకని దేవుడు ఏం రాయించినంటే, ఒకని జన్మదినము కంటే మరణ దినం మేలు. ఏమండి, మనం చెప్తున్న మాటలు అందరికి కొంచెం ఎరుగుతగలుగుతుంటాయి. మేము పాటలు పాడేది ఏం పాటలు అంటే, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది అని పాట పాడగానే ఒక ఆమె అన్నది, మీకు ఏం పాటలు దొరకాయా అమ్మ? ఏమైంది? ఈ పాటలా పాడేది? ఈ పాటలు ఎక్కడ పాడాలి? సచినోల కాడ పాడాలి. ఎవడు సచినోల కాడ పాడేది ఈ పాట చెప్పండి? ఎవడు పువ్వు లాంటిది జీవితం, అవునా కాదండి? గడ్డి పువ్వు లాంటి జీవితం బైబిల్ చెప్తలేదా? ఒకరోజు పాట పాడుతున్నాం, నిజంగా వాళ్ళు భయపడిపోయి, మీరు పాటలు పాడుతుంటే మాకు భయం వేస్తుంది, ఇటువంటి పాటలు మీరు వాడకండి. ఒక పాట ఉందండి, అది ఏం పాట అంటే, చనిపోతే బ్రతుకున్నది, విత్తనమే చచ్చి మరల బ్రతుకుచున్నది అనే పాట పాడగానే వీళ్ళకు చనిపోయే పాటలు తప్ప బ్రతికే పాటలు దొరకవు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకో తెలుసా? పాటలో ఉన్న అర్థం ఎంత మాధుర్యం తెలుసా? ఆ పాట పూర్తిగా మీరు వినండి, ఆ పాట పాడండి. దేవుడిచ్చిన జ్ఞానం చేత కొంతమంది రాశారండి చాలా చక్కటి అద్భుతమైన పాట. ఎందుకంటే వాళ్ళు దేవునితో కలిగిన అనుబంధం అట్లాగుంది కనుక ఆ చక్కటి పాటలు పాడిర్రు. చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనము. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసుక్రీస్తు ప్రభుల వారంట దేనందు వర్ధిల్లిండంట? జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చూశారండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా వర్ధిల్లిండంటే అద్భుతం. ఎక్కడ కూడా ఆయన ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతున్న భూమి మీదకి వచ్చి దేవుని సువార్త ప్రకటించలే, ఇంకా
చిన్న వయసులోనే ఎలా బ్రతుకుతున్నట? జ్ఞానమునందును వయసునందును దేవుని దయందును పెద్దల దయందును వర్ధిల్లుచుండెను. క్రైస్తవుడు ఎలాగ ఉండాలి? వర్ధిల్లే వాడే ఉండాలి. క్రైస్తవుడు దేవుని కొరకు బ్రతికేవాడై ఉండాలి. క్రీస్తు కొరకు జీవించేవాడై ఉండాలి. కానీ ఈరోజు తన కొరకు తనే బ్రతుకుతున్నాడు తప్ప దేవుని కార్యాల కొరకు కానీ దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఎప్పటికీ లేకుండా పోయింది. కనుక యేసుక్రీస్తు వారికే దేవుని దయ మనుషుల దయ పొందుకున్నప్పుడు మన బ్రతికెంత ఒకసారి ఆలోచించండి. కాబట్టి మీ బైబిల్లో ఉందా లేదా ఈ మాటలు? అందరి బైబిల్లో ఉంది కదా, అదే బైబిల్ అండి, అందరూ ఒకటే బైబిల్ చదువుతున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎవరెవరి దయ వచ్చిందంట? ఆయనకు జ్ఞానం వచ్చిందంట, మనుషుల దయ ఉందంట, దేవుని దయ ఉందంట. చూశారండి, వయసునందు కూడా ఎదిగిందంట. వయసు తగ్గ మాటలే మాట్లాడుకుంటూ వచ్చిండు, వయసు మీరిన మాటలు మాట్లాడలేదు. కానీ ఈరోజు వయసు మీరిన మాటలు కూడా మాట్లాడుతూ వాళ్ళు చాలామంది ఉన్నారు. అధిక జ్ఞానవంతులమని మాట్లాడుతుంటారు. చిన్నపిల్లలకు నేర్పుతున్న విద్య ఉందో తెలుసా? ఇప్పటి నుంచి చెడు నేర్పుతుంటారు వాళ్ళకు. ఇట్లాను అమ్మమ్మని తాతను ఇట్లాను ఈ విధంగా మాట్లాడు, మావాడు చాలా తెలియకలోడు తెలుసా, బుడ్డోడే కానీ అని మాట్లాడుతుంటారు. కానీ అలాగ మాట్లాడడం వల్ల వాడు అనుకుంటాడు మా వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తారు కనుక నేను గొప్పని అనుకొని అతిమించిన మాటలు మాట్లాడే ప్రమాదంలో పడిపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు. కానీ వయసునందును జ్ఞానమునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ వచ్చిండు యేసుక్రీస్తు ప్రభువు వారు. నిజంగా యేసుక్రీస్తు కూడా ఏమేమి వచ్చిందట? దేవుని దయ అవసరం వచ్చింది, మనుషుల దయ కూడా అవసరం ఉంది. కనుక ఈరోజు మనకు అవసరం లేదా? ఏమండి, దేవుని దయ మనకు అవసరం లేదా? మనుషుల దయ మనకు అవసరం లేదా? కావాలంటే నువ్వు ఒక మంచి పేరును సంపాదించుకొని బ్రతకాలి, అది దేవుడు కోరుకునేది. తర్వాత ఆ మాట కూడా చూపిస్తాను చూడండి. వాడి బైబిల్ నుంచి కొన్ని విషయాలు నేను చెప్పి ముగిస్తాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం. అంతటా రాజావు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి అర్పింపవలెనని ఆజ్ఞాపించారు. చూసారు, ఎవరు నమస్కరించిందట? దానియేలు అండి. అసలు దానియేలు ఎక్కడి నుంచో చూడు, నపుంసకుడు. ఆ వ్యక్తికి ఎవరు నమస్కరించారంట? రాజు. మనల్ని చూసి ఎవరన్నా నమస్కారం అని పెడుతురా? ఒక్కసారి ఆలోచన. నమస్కరించడం అంటే రాజు వచ్చి సాష్టాంగంగా నమస్కరించిండు. ఎవరికి? దానియేలుకు. ఎందుకో తెలుసా? దానియేలు దేవునికి ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు, దేవునికి ఇష్టడు, దేవుని యందు భయభక్తులు కలిగి మంచి పేరుని సంపాదించిన వాడు కనుకనే రాజు నమస్కరించడు. లేక నమస్కరిస్తాడా? నమస్కరించాడు. ఎవరు పడితే వాళ్ళు రాజు నమస్కరిస్తాడా? రాజుకు అందరు నమస్కరించాలి, అవునా కాదా? ఎవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు నెబుకద్నెజరు రాజు నిలబెట్టిన విగ్రహమునకు మొక్కకుంటే ఏం చేసిండు? నమస్కరించుకుంటే ఏం చేసిండు? తీసుకెళ్ళి అగ్నిలో వేయమన్నాడు. అగ్నిలో వేసిన తర్వాత తెలిసింది ఇలా పవర్ ఏందో, అవునా? అప్పుడు అంటుండు, సైన్యములకు అధిపతి ఒక దేవుని సేవకులారా, మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ మాకు లేదు, కానీ మీరే అగ్ని నుంచి బయటికి రండి. ఒరే, మనం వేసింది ముగ్గురినే, 4వ వాడు కూడా తిరుగుతుంది. నిజంగా ఆ దేశానికి ఎంత ఘనత వచ్చింది తెలుసా? ఇప్పుడు నెబుకద్నెజరు రాజు ఎవరిని చూస్తే భయపడుతుంది తెలుసా? దేశాన్ని చూసి కాదు, దానియేలుని షడ్రక్ మేషక్ అబేద్నెగోలను చూస్తే భయపడుతుంది. ఎందుకో తెలుసా? దానియేలు దేవుడే దేవుడు. ఏమన్నాడు తెలుసా? దానియేలా, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా? ఈ మాట విన్నప్పుడు నిజంగా ఆ మాట ఒక అన్యుడు మాట్లాడుతుండు. అర్థమవుతుందా? ఎంత గొప్ప భాగ్యం. ఎక్కడంటే జ్వరం వస్తానా దానియేలుకు? ఆరోగ్యం బాగలేదా? సింహాల గోల వేసిర్రు, సింహాలు ఊరుకుంటాయా? ఎవడో ఒక్క దానియేలుని పీసుగా తినేస్తాయి. ఇంతమంది ఒక కేజీ కేక్ తెస్తే ఎవరు సరిపోతుంది చెప్పండి? అందుకే తేలే కేక్, 1 కిలో కేక్ తెస్తే, కేజీ తెస్తే ఎవరు సరిపోతుంది? అందరు తినాలని మనసు పెట్టడానికి ఎవరు సరిపోదు. నిజంగా దానియేలు కూడా సింహాలకు ఇట్లాగా అయిపోయాడు, ఆ కిలో కేక్ లెక్కనే. కానీ ముట్టుకొని వెళ్ళే దేవుడు. అందుకే దానియేలు దగ్గరికి వచ్చి నెబుకద్నెజరు అంటుండు, దానియేలా, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించనా? అంటే బ్రతికే ఉన్నాడని అర్థమైపోయింది ఆయనకు. దానియేలుని ముట్టుకోనియాడు దేవుడు.
సింహాలు ధాన్యాలను ముట్టుకొని, ఎందుకంటే అతడు దేవుని యందు ఏం కలిగిన వాడు? భయము, భక్తి కలిగిన వాడు, ధైర్యంగా జీవించిన దేవుని కొరకు. అతను మంచి పేరు సంపాదించిన వాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకొరకంటే దేవుని కొరకు నువ్వు బ్రతకాలే, ఒక మంచి పేరుని సంపాదించాలి. జన్మదినాలు చేసుకోవడం కాదు, పెళ్లి రోజులు చేసుకోవడం కాదు. ఏమండి కదా, మదర్ డే చేస్తాం, ఫాదర్ డే చేస్తాము, తర్వాత ఇంకా రకరకాల డేలు చేస్తుంటాము. ఇవన్నీ ముఖ్యం కాదు. దేవుని కొరకు నువ్వు ఒక మంచి పేరుని ఏం చేయాలంట? సంపాదించాలి. అది దేవుడు కోరుకుంటుండు. ఎవడు? ఒక సేవకుడు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, ఎవరివైనా కావచ్చు. నువ్వు దేవుని కొరకు నిలబడి ఒక మంచి పేరు సంపాదించినప్పుడే దేవుడు ఆనందపడతాడు, సంతోషపడతాడు. ఇప్పుడు మన కళ్ళ ముందల మదర్ తెరీసా మనకు తెలుసు అందరికీ. ఆమె ఎలాంటి పేరు సంపాదించింది? చాలా మంచి పేరు సంపాదించింది కదా. నిజంగా ఈరోజు మదర్ తెరీసాని అనాలన్నా ఎవరికి నోరు రాదు. ఎందుకో తెలుసా? ఆమె ఎవరికి ద్రోహం చేయలేదు. తన యవన జీవితాన్ని ఎవరికి సమర్పించుకుని తెలుసా? దేవుని నిమిత్తం రోగుల కొరకు, ఎడ్డోల కొరకు, గుడ్డోల కొరకు సమర్పించుకుని పరిచర్య చేసింది. అలాంటి పరిచర్య మనం చేస్తామా? ఎవరు? నా జీవితం నేను సమర్పించుకోవాలి వాళ్ళ కొరకు. అంటే బైబిల్లో ఎంతోమంది వాళ్ళ కొరకు సమర్పించుకున్నారు. దేవుని ప్రియమైన దేవుని వారలారా, ఒక మాట చూపిస్తాను, లాస్ట్ మాట నేను చూపించి ముగిస్తాను. ప్రసంగి గ్రంథము, ప్రసంగి 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము, టైము లేదండి, చాలా లేట్ అయింది. బుద్ధిహీనుల పాఠము వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. చూశారండి ఏమంటుండు? బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏమంటే దేవుని సేవకులు ఎప్పుడైనా గద్దించి వాక్యం చెప్పినప్పుడు ఏం చేయాలి? భయపడాలి. వాళ్ళు మన మేలు కొరకే చెప్తారు, మనం బాగుపడాలని చెప్తారు కదా. కనుక అక్కడ అంటున్నాడు, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపులు వినుట మేలు. ఒక దేవుని సేవకుడు నిలబడి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నీకు తాకినప్పుడు, నిజంగా ప్రభువా నా జీవితంలో నీకు ఇష్టంగా లేకపోతే నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నీ చిత్తానుసారంగా నీ బ్రతుకుతానని నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో దేవుడు ఖచ్చితంగా నీ పక్షా నుండి కార్యము చేయగలడు. ఇంకొక మాట చూడండి, అదే 7వ అధ్యాయము 8వ వచనంలో ఒక చివరి మాట, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు, అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. చూసారా? కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు. ఒక క్రైస్తవుడు దేవునిలోనికి వచ్చిన తర్వాత, ఈరోజు అంత ఎట్లు చెప్పండి, దేవునిలోనికి రాగానే బాగా ఉపవాసాలు ఉంటారు, భక్తిగా ప్రార్థన చేస్తారు, ఓ రోజంతా ప్రార్థనే, రాత్రంతా ప్రార్థనే, చర్చి అనగానే మీటింగ్ అనగానే వెళ్ళిపోయి కానుకలు ఇస్తారు, మంచిగా చర్చిలో ఉంటారు, పరిచర్య చేస్తారు, అన్నీ చేస్తారు. అట్లా నెల, 2 నెలలు, సంవత్సరం, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిన తర్వాత భక్తి తగ్గి ఏమైపోతాడు? చిన్న చిన్న వెనకబడిపోతూ నాకు ఈ కష్టం వచ్చిందంటాడు, ఆ కష్టం వచ్చిందంటాడు. ఒకడు పోయి మందు తాగుతాడు, ఒక పోయి మాకు తాగుతాడు. మందంటే ఇండ్రేన్ కాదండి, బీరు బాటిల్ తాగుతుంటారు. ఏమైందయ్యా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఏమంటారు? ఆ టెన్షన్ తట్టుకోలేకండి, ఆ బాధ తట్టుకోలేక. అందుకనే బైబిల్లో మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. కానీ కార్య ఆరంభం కంటే కార్యాంతమే మేలు. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఇది క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకొరకంటే నువ్వు క్రైస్తవుడుగా దేవుని యొద్దకు చేర్చబడినవంటే దేవుడు ఊరికే నిన్ను నడిపించలే. ఎవడు ఇంత గ్రామం ఉంది, ఇంతమంది ప్రజలు, అందరు రక్షణలోనికి రాలే, ఆ భాగ్యం దేవుడు నీకే ఇచ్చిండు. నీ దేవుని యొద్దకు వచ్చిన నీవు రక్షణలో నిలబడి నీ ప్రాణము పోయేంత వరకు నువ్వేం చేయాలి? ఆయన ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతం వరకు నువ్వు సహిస్తేనే రక్షింపబడతావు. ఒకవేళ అంతం వరకు నువ్వు సహించలేదా, మధ్యలోనే నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు ప్రవర్తించి, నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు జీవించినవా, నీ జీవితం క్లోజ్. ఇక నువ్వు నిత్య జీవం చేరడానికి అవకాశము లేదు. ఏదైనా పర్వాలేదు, ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని సంకల్పం ప్రకారం, దేవుని చిత్త ప్రకారము భూమి మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమండి, కాసేపు అయితే సైనికులు వచ్చి పట్టుకెళ్తారు యేసుక్రీస్తుని. అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 30 సంవత్సరము తల్లి అంట దగ్గర పెరిగిండు. 30 సంవత్సరాల తర్వాత 3.5 సేవ చేసిండు. 3 సంవత్సరాలన్నర. 3 సంవత్సరాలన్నరలో లాస్ట్ చివరి రోజుల్లో
ఆయన గెత్సేమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు బాగా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో కార్యాంతము ఇంతవరకు వచ్చింది, కార్య ఆరంభము గొప్పది. కనుక ఈ చివరి క్షణము నీ మాటకు విధేయుడనై లోబడి నీ చిత్త ప్రకారం నేను జరిగిస్తే ఈ ప్రపంచానికి ఏం కలగజేసిన వాడినైతే, రక్షణ కలగజేసిన వాడినైతే అని ఆయన కన్నీళ్ళు విడి పొద్దున ఉదయాన్ని పట్టుకొని మనల్ని ఎవరైనా తుపాకీతో కాల్ చేస్తున్నారు అనుకోండి, లేకపోతే ఉరిశిక్ష చేస్తున్నారు అనుకో, అవునా సంతోషం ఏమని అంటామా? ఏం. కానీ యేసుక్రీస్తుని సిలువలో కొట్టి చంపేటప్పుడు భయంకరమైన హింస కదండి. రాత్రి వేళ తీసుకెళ్ళి నెత్తిలో ముండ్ల కిరీటం పెట్టి ఆ తల మీద గుద్దినప్పుడు రక్తాలు కారిపోతున్నాయి, రెల్లు తీసుకొని కొట్టారు, ఎన్నో చిత్రహింసలు పెట్టారు, పిడిగుద్దులు గుద్దారు, మొహంపై ఊమేశారు. ఆయన అలాగ అన్నిటిని సహిస్తుండు. అలాగ సిలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఆ సిలువ మీద సిలువంతా మోపించి కొట్టారు కొడాలతో. ఆ సిలువ మీద వెళ్ళిన తర్వాత కూడా ఆ మేకులు కొట్టినప్పుడు రక్తధారలు కారిపోతున్నాయి, ఎర్ర టెండలో విలవిలాడిపోతుండు. ఎవడు ఇంత నీడకు నిలబడి మాట్లాడుతుంటేనే దాహం వేస్తుందని మాటికి వాటర్ తాగుతున్నా, కానీ ఆయనకు వాటర్ కూడా తెచ్చిపోసిన వాళ్ళు లేరు. చిత్రహింస ఎర్ర టెండల ఆ ప్రాణం విలవిల కొట్టుకొని ప్రాణం విడిచేసిండు. అందుకనే కార్యారంభం కంటే కార్యాంతమే మేలు. అది ఆయన పట్టుదల. ఎందుకంటే సహించాలి, అంతం వరకు సహించాలి. అందుకని అన్ని నామముల కంటే ఏ నామాన్ని హెచ్చించునంట? యేసు నామాన్ని హెచ్చించండు దేవుడు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. ఆ ఒక మంచి పేరును కాపాడి ఈరోజు తండ్రి ఘనత కొరకు తండ్రిని మహిమపరచండి యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వచ్చిన తర్వాత. ఒకసారి ఆలోచించండి, ఏమంటే యేసుక్రీస్తుకే తండ్రి, ఆ దేవుడు నీకు నాకు తండ్రి కాదా? చెప్పలేదా? మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుడు, ఆయన దగ్గరికి నేను ఎక్కిపోతున్నానన్నాడు. ఏమండి మన తండ్రి కొరకు ఒక మంచి పేరు సంపాదించలేమా? ఏమైనా చేసుకోవచ్చు నువ్వు, కానీ తండ్రి కొరకు కష్టపడమంటే చాలా కష్టపడతాం, బాధపడతాం. దేవుని కొరకు ఏదైనా చేయాలంటే ఇబ్బంది పడతాం. దేవుని తెలుసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా బ్రతకొకటి ఎలాగ చెప్పండి? దేవుని కొరకు నువ్వు ఏమైనా చేయాలి, దేవుని కొరకు జీవించాలి. అందుకనే క్రీస్తు కొరకు ఈ లోకంలో నువ్వు అతసాక్షిగా బ్రతికినా, ఆయన మహిమార్థమై నువ్వు బ్రతికినా కూడా చనిపోయిన తర్వాత అంటారు నిజంగా అంటే పలానా వాళ్ళు మంచి క్రైస్తవులు, మంచిగా ప్రేమ చూపేవారు, వాళ్ళు ఎవరు మంచి తత్వాన్ని బాగా గమనించే వాళ్ళము, మంచి ప్రేమతత్వము. అందుకని ఏమన్నాడు? ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఎంతోమంది మీరు చూడండి, పుట్టినరోజులు వచ్చినప్పుడు పేరు కోసము ఏమేమో దానాలు ధర్మాలు చేస్తారు, కానీ తిండి తికాన లేక రోడ్ల మీదటను కూడా బొక్కటి పోబెట్టరు కదా. తల్లిదండ్రులు బాగా సంపాదించరు, వృద్ధాపం వయసు వచ్చిర్రు, తల్లిదండ్రులకి ఏం పెట్టరు, పట్టించుకోరు. ఎవరికో ఒకరికి అమ్మ నీకు నెలకు 2000 3000 ఇస్తా, కానీ మా అమ్మని మా నాయన కొంచెం షాకిరి చేయవా, నేను పెద్ద చదువు చదివినా, నేను జాబ్ చేసుకుంటున్నాను అంటారు. ఆ తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత అరే బాబు మీ నాయన మీ అమ్మ చచ్చిపోయేటట్టు అంటే, అవునా కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళండి ఏదైనా ఖర్చు ఇస్తాం, కానీ ఆ ఇంటి పక్కన వాళ్ళు దయదలిచి హాస్పిటల్ తీసుకెళ్ళి అరే బాబు చచ్చిపోయాడు అనగానే అప్పుడు డ్యూటీకి సెలవు పెట్టుకొని వచ్చేసి ఏం చేస్తారు? అంటే గంగెడ్లోకి రమ్మంటారు, డప్పులోని రమ్మంటారు, బాంబులకు పెడతారు పైసలు, వచ్చిన వాళ్ళకి కావాల్సినంత తాగుపిచ్చి ఇక డ్యాన్సులు వేస్తోళ్ళు వేయండి, కొట్టేటోళ్ళు కొట్టండి అంటారు. ఇక చూసుకోండి అప్పుడు సావు ఎట్లా చేస్తుంటాడంటే సమాజం అంతా అంటారు ఎర్రోలు, ఏం చేసిండయ్యా సావు, ఏం పెట్టిండయ్యా అని అంటారా అన్నారు. ఆలోచన చేయండి, మనున్నప్పుడు పెట్టకుండా మట్టిలో కలిసేటప్పుడు ఘనంగా జరిగిస్తారు. తర్వాత అక్కడ ప్రకటన చేస్తాడు, 8 రోజుల తర్వాత జ్ఞాపకార్థ కొడుకుందండి, అందరు రండి, ఒక్కొక్కరికి ఏ బాటిల్ కావాలంటే ఆ బాటిల్, ఎంత కావాలంటే అంత. తర్వాత ఏం పంచుతారో తెలుసా? మా అమ్మ పేరు మీద టిఫిన్ ఇస్తున్నా, మా అయ్య పేరు మీద బిందిస్తున్నా, మా నాయనమ్మ పేరు మీద చీరిస్తున్నా, కట్టుకోండి. ఎవడికి కావాలి? పేరు కోసం. ఆ పేరు కాదు దేవుడు సంపాదించమనేది, చాలా మంచి పేరు, అది దేవుని బిడ్డగా నువ్వు సంపాదించాలి. కొర్నేలు ఎలాంటి వాడంట? దేవుని యందు భయభక్తులు కలిగి మంచి పేరు కలిగిన వాడంట. నిజంగా ఒకసారి ఆలోచించండి, ఆ పేరు కలగాలి క్రైస్తవుడు. కనుక నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఏమంటే క్రైస్తవులు పుట్టినరోజు కూడా చేసుకోకూడదు. ఎందుకో తెలుసా? ఏ అపోస్తులు చేయలేదు పుట్టినరోజులు, యేసుక్రీస్తుకు చేయలేదు పుట్టినరోజులు, దేవుడు ఎక్కడ కూడా ప్రవక్తలను చేసుకో అని చెప్పలేదు. ఏమంటే మోష కంటే గొప్పవాళ్ళు రా, అబ్రహాం కంటే గొప్పవాళ్ళమా? ఏమంటే మన పితరుల కంటే మనం గొప్పవాళ్ళమా? కాము. ఎందుకు మనకు మన పితరులు ఎంత గొప్పవాళ్ళో తెలుసా?
వాళ్ళ కాలు దుమ్ము ధూళికి సరిపోం మనం. వాళ్ళు చేసిన త్యాగాలకు దేని పనికిరాము. అరే బాబు, మంచి భోజనం ఉంది రండి మీటింగ్ పెడుతున్నామంటే నాకు జ్వరం వచ్చింది, కాలు నచ్చింది అంటారు. అబ్రహాంతో దేవుడు ఏమని తెలుసా? అబ్రహమా, నేను చూపించు దేశమునకు వెళ్ళు, నేను ఆశీర్వదిస్తానంటే ఒక్క మాట. ధర్మశాస్త్రం లేనప్పుడు అబ్రహాము ఆ మాట దేవతతో పలికినప్పుడు విని ఎక్కడికి వెళ్ళిండండి? దేవుడు చూపించు దేశానికి వెళ్తాను, ఆయన నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు అని ఆ మాట ప్రకారం వెళ్ళిండు. కనుకనే ఈరోజు విశ్వాసులకు తండ్రికి పిలువబడుతుండు. మనము పిశాసులకు తండ్రులుగా ఉంటాం, తల్లిదండ్రులుగా కదా. ప్రార్థన అంటే టైం కేటాయించాం. నేను చాలా బాధపడిపోయాను. ప్రభువా 10 గంటల కానీ నేను దైవ సేవకులకు మాట ఇచ్చాను, కానీ నాకు అయ్యేటి కాలే. టైం కూడా 10 టైం పెట్టినాం కానీ రాలే, లేట్ అయిపోయింది. నా రోడ్డు ఎట్లుందంటే భయంకరమైన రోడ్డు. నేను ఇక్కడికి వచ్చారు గంట పట్టింది. ఏం చేస్తాం? చాలా బాధతో నేను మాట్లాడాలనుకుంది ఇది కాదు, ఇంకా వేరే మాట్లాడాలనుకున్నా కానీ లేట్ అయిపోయిన సమయం లేదని నేను ముగిస్తున్నాను. ఎందుకొరకంటే ఒకసారి ఆలోచించాలి ప్రేమ దేవుని వారలారా, కార్య ఆరంభము కంటే కార్యాంతమే మేలు. క్రైస్తవుడుగా నువ్వు బ్రతుకుతున్నావు అని ముఖ్యం కాదు, కానీ దేవుని కొరకు నేను ఏం చేస్తున్నాను అనేది ముఖ్యము. అందుకే కొర్నేలు ఒక మంచి పేరును సంపాదించండు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎలాంటి పేరు సంపాదించుండు? ఒక మంచి పేరు సంపాదించి ప్రపంచానికి ఒక సవాలు విసిరిండు. అది మీ అందరికీ తెలిసిందే. ఏమన్నాడు? నాలో పాపము నిరూపించగలరా అంటే ఈరోజు వరకు యేసుక్రీస్తులో పాపం చూపించాలంటే వాడికి సత్తా లేదు, ఆయనకు దమ్ము ధైర్యం సరిపోదు. ఎందుకో తెలుసా? ఆయనలో ఏ పాపం మాట వల్లే కానీ, చూపు వల్లే కానీ, చేతుల వల్లే కానీ ఎలాంటి పాపం చేసిన వాడు కాడు. పరిశుద్ధుడిగా బ్రతికి తండ్రి ఎదుట ఒక మంచి పేరును సంపాదించినాడు. కనుక నేను కూడా మంచి పేరు సంపాదించుకుంటే అంతకంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. మంచిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపల జ్ఞాపకం చేసుకున్న తండ్రి దేవా, ఈరోజు కొన్ని విషయాలు మేము పంచుకోవడానికి, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని నీ వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి, ఈ లోకంలో మా పేరు ప్రఖ్యాతల కంటే నీ నామ ఘనత కొరకు బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ పిల్లలుగా ఈ లోకంలో తండ్రి, నీ నామానికి అవమానం కలగకుండా నిన్ను ఘనపరుస్తూ, నిన్ను స్తుతిస్తూ దేవుని పిల్లలుగా మేము బ్రతికే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ కూడా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని బలపరచమని నీ ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు మనుషులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం.